Yeah, this question is from TS 4th May 2019 Shift 1 MSET paper, and we are discussing fifth question of max. So the question given is about from matrices. If A, B, C are real numbers such that they are given two conditions, A minus B equal to 1 and B minus C equal to 3, then the number of matrices of the form this particular type such that determinant of matrix A is equal to minus 12. So whenever this type of problems are given of from matrices, like they will give some hints to you, hint number 1, 2 and hint number 3 and hint number 4. So when there are a lot of hints, don't puzzle to solve out from which direction to solve that particular problem. So you come from the backward of the question. So first what they given is determinant of A is equal to minus 12. So this particular matrix determinant is equal to minus 12, and they given some two conditions, and they are asking how many possible number of these such type matrices A is possible. Okay, so ఈ particular A minus B equal to 1 and B minus C equal to 3 ఇలా అవుతూ ఎన్ని మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అవుతాయని ఇచ్చారు. సో ఆప్షన్స్ క్వశ్చన్లో ఇచ్చేసి 1, 2, 3 అండ్ ఇన్ఫినిట్ అని ఇచ్చారు. సో వీ విల్ ట్రై టు సార్ట్ అండ్ ఫైండ్ అవుట్. సో ఫస్ట్ చెప్పింది ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి రావాలి క్వశ్చన్కి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు minus 12, రైట్? సో ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ 1, 1, 1 A, B, C, A square, B square and C square. ఓకే, దీనిలో మనం కొన్ని కాలమ్ ఆపరేషన్ చేద్దాము. సో ఎందుకంటే వీ హ్యావ్ సమ్ కాంబినేషన్స్ రైస్ A minus B అండ్ B minus C. సో ఇలా రావాలంటే ఇలా సింగిల్ టర్మ్స్ మాత్రం ఉండదు, కాంబినేషన్ ఆఫ్ A అండ్ B ఉండాలి, రైట్? సమ్ అర్థమెటిక్ ఆఫ్ A అండ్ B ఉండాలి, ఉంటేనే మనకి పాసిబుల్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, let this is C1, C2, C3. I am doing C2 as C2 minus C1 and C3 tends to C3 minus C1. ఓకే, అప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 1A A square. This first column remains unchanged, and whereas column 2 becomes 1 minus 1 0, B minus A, B square minus A square. సో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు, బీ మైనస్ ఏ అండ్ బీ ప్లస్ ఏ ఫ్రమ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, రైట్? నెక్స్ట్ కాలమ్ 3 ఆపరేషన్ ఏం చేస్తాం, C3 మైనస్ C1, రైట్? సో దిస్ బికమ్ 0, C మైనస్ ఏ, C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, రైట్? సో C మైనస్ ఏ అండ్ C ప్లస్ ఏ. సో దిస్ ఈజ్ ది determinant after applying some కాలమ్ ఆపరేషన్స్. సో ఇక్కడ మీరు చూస్తే బీ మైనస్ సి ఇచ్చారుగా, సో ఎనీవేర్ బీ మైనస్ సి వచ్చిందా మనకు, నాట్ దేర్. అండ్ ఏ మైనస్ బి, యా హియర్ బీ మైనస్ ఏ ఉందిగా. సో ఇలా ఈ ఫార్మాట్లో రావడానికే ఐ అప్లైడ్ సమ్ కాలమ్ ఆపరేషన్స్. సో వాట్ ది గివెన్ దిస్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు minus 12. సో ఈ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓన్లీ దీస్ పర్టికులర్ ఫస్ట్ వాల్యూ ఇస్ 1, ఈ రెండు 0 ఉన్నాయి కాబట్టి దీని టర్మ్స్ ఆల్ డిటర్మినెంట్లో పార్టిసిపేట్ అయ్యే టర్మ్స్ ఆటోమేటిక్గా 0 అయిపోతాయి. సో వాట్ వీఆర్ హ్యావింగ్ ఈస్ డిటర్మినెంట్ ఈస్ 1 ఇంటూ, ఓకే, product of these two terms minus product of these two terms. So B minus A into C minus A, C plus A, right, minus product of this B minus A, B plus A and C minus A. సో ఇలా ఇందులో ఏమైనా కామన్ తీయచ్చు, జస్ట్ ఐడెంటిఫై చేయండి. సో B minus A కామన్ తీయచ్చు అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఇక్కడ చూడండి C minus A కూడా కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే B minus A into C minus A. So what we are having inside is C plus A minus C minus A, minus C, minus minus will become plus, plus, I'm sorry, మనం C minus A కామన్ తీసాం కదా. what we are having is minus B and minus A. Okay, we are having inside these terms. So
minus a and a gets cancelled. What we are having is b minus a into c minus a into c minus b. So our determinant value is equal to minus 12, right? సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ, సో వీ హ్యావ్ ఏ మైనస్ బి ఇక్కడ బి మైనస్ ఏ ఉందిగా, సో దీన్ని రివర్స్ చేస్తే ఒక మైనస్ వస్తుంది, హియర్ వన్ మైనస్, అండ్ బి మైనస్ సి ఇక్కడ సి మైనస్ బి ఉందిగా, దీన్ని రివర్స్ చేస్తే ఇంకో మైనస్ వస్తుంది. సో ఇఫ్ ఈ మల్టిప్లై దీస్ టూ మైనస్ వీ గెట్ ప్లస్, రైట్? సో ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి అండ్ దిస్ టర్మ్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు minus 12. So you can clearly see a minus b value is 1. So 1 and b minus c value is 3 into c minus a is equal to, so determinant value is minus 12. So what we are having is c minus a is equal to minus 4, or simply a minus c equal to 4, right? So what we are having till now is a minus b is equal to 1 from the equation, and b minus c is equal to 3, same from the equation. And from all the solve చేసిన దాంట్లో మనకు వచ్చింది లాస్ట్కి a minus c equal to 4, a minus c equal to 4. So these are 3 different equations we got. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ద నంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ అని అడుగుతున్నారు, రైట్? సో let us take a as anything 1000 and b as 999, and now increment a by plus 1 and b by other plus 1. So like this, if we go on, we are getting infinite number of solutions. And if we take a as 1000 and b as 999 and c as 998, so what is a minus b? A minus b is 1, and b minus c is, we can take this as something like 996 or something else. We got 3. And next a minus c is always 4. So in this format, if we increase and go on, we get infinite number of matrices. So simply the number of matrices to form A are infinite. So this is the answer. సో ఇదంతా కాకుండా మీరు జస్ట్ వచ్చిన ఈ ఫార్మాట్ని చూసి కూడా చెప్పొచ్చు, ఏబిసి వాల్యూస్ ఇన్ఫినైట్ వాల్యూస్కి ఈ పర్టికులర్ 1 3 4 అనేది వస్తుందని, just by observing you can say that. Okay, yeah, thank you for having in this session.